తెలంగాణలో రేవంత్ సర్కార్ని దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రగిల్చేందుకు ప్లాన్ అమలు చేస్తున్నాడా అంటే సర్వత్రా అవునని సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం మౌనం వహించిన కేసీఆర్ ఇప్పుడు తాజాగా పొలిటికల్ వార్లో యాక్టివ్ అవటం గులాబీ శ్రేణులో కింత జోష్ నెలకొంది. చాలా కాలం తర్వాత కేసీఆర్ వచ్చి రాగానే తెలంగాణ పాలిటిక్స్ లో చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తూ రేవంత్ ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, డిపిఆర్ వెనక్కి 40 టీఎంసీల లేక ఇలా చాలా అంశాలను కేసీఆర్ రాజకీయ అంశాలుగా మార్చారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీపై వేసిన రాళ్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఆయనకు కౌంటర్ గా ముందడుగేసిన రేవంత్ టీం అసలు రాజకీయం చేయబోతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే అంశంపై గులాబీ బ్యాచ్ కు బహిరంగంగా సవాల్ విసిరారు. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కేసీఆర్ కారు బ్యాచ్ వచ్చి చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చని, అడగాల్సింది అడగొచ్చని సవాల్ చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చినా రాకపోయినా రేవంత్ తన గేమ్ తాను తప్పకుండా ఆడతారు. గులాబీ ఎమ్మెల్యేలు బయట ఎన్ని పిట్టకథలు చెప్పినా అవి వ్యాలిడ్ అయ్యే అవకాశాలుండవు. నీళ్లను నిప్పులుగా మార్చి రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి పండగ చేసుకుందామని మాటల మాంత్రికుడు కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత తన పాత ఆయుధంతో బరిలోకి వచ్చారు. ఆయన ఇప్పుడు దాన్ని పట్టుకొని నిలబడి కొట్లాడాల్సిందే. ఎందుకంటే ఆయన చిచ్చు పెట్టేశారు. ఇప్పుడు దానికి కారణం ఎవరు? నష్టం ఎవరి వల్ల జరిగింది? ఎవరి పాలనలో జరిగింది? ఎవరు నిర్లక్ష్యం చేశారన్నది రెండు పార్టీలు తేల్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే కాసేపు చంద్రబాబు జగన్లను పక్కన పెట్టి కేసీఆర్ రేవంతే తేల్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ తాను చెప్పాలనుకున్నది మైక్ ముందు మాత్రమే చెబుతాను, అసెంబ్లీకి మాత్రం రానంటే ప్రజలు కూడా కేసీఆర్ ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అంశంపై ఆరోపణలు చేసింది కేసీఆర్. వాటిని అసెంబ్లీలో ప్రజల ముందు కూడా ప్రతిపక్ష నేతగా కేసీఆరే పెట్టాలి. నిజం ఏదో అబద్ధం ఏదో నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై స్పష్టత లేదు. ప్రెస్ మీట్ తర్వాత ఓ జర్నలిస్టు అసెంబ్లీకి వెళ్తారా అని అడిగితే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కొంటా తోలు వలుస్తా అని ఆయన చెప్పినట్లయితే ఓ రేంజ్ పోరాటాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన సముఖంగా లేరని మాత్రం ఆ ఎక్స్ప్రెషన్స్ తో అర్థమవుతోంది. నిజంగా ఆయన అసెంబ్లీకి రాకపోతే రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోగా వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తారనటంలో సందేహమే లేదు. కేటీఆర్, హరీష్ సభలో ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రతిపక్ష నేత, 10 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఆయన చెప్తేనే విలువ ఉంటుంది. లేకపోతే రేవంత్ చెప్పే మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్లనున్నాయి. అధికార కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.